డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. కలుగులోంచి ఈ ఎలక తలకాయ వరకు బయటకు పెట్టి తొంగి తొంగి చూసినట్టుగా కొడాలి నాని కూడా చిన్నగా తన ప్రతిభా పాటవాలు చూపించడం మొదలుపెట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నప్పటికీ విచిత్రమైన వ్యాఖ్యానాలు చేసి కుప్పిగంతులు వేస్తున్నాడు, కోతి చేష్టలు చేస్తున్నాడు అని చెప్పుకోవాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు మోడీకి ఎలా నమస్కారం పెడితే ఈయనకెందుకు, లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తే కూర్చొని భేటీ చేస్తే ఈయనకెందుకు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని లేదు వైసీపీని విమర్శిస్తున్నారు అని అంటే ప్రతి విమర్శలు చేయొచ్చు, కానీ కొడాలి నాని స్టైల్ వేరు. గతంలో అయితే బూతులతోటి విరుచుకుపడిపోయి నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడేవాడు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి గబక్కన కేసులు అవుతాయేమో, అంబటి రాంబాబుని పెట్టినట్టుగా నన్ను కూడా పెడతారేమో అని ఒక అనుమానం అయితే ఉంది. కానీ ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వకపోతే ఇదిగో పరిస్థితి ఇలాగనే ఉంటుంది అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం అనమాట. కొడాలి నాని ఈ రోజున మళ్ళీ చిన్నగా మొదలవుతున్నాడు అని అంటే వెనకటికో సామెత చెబుతారు చూడండి, కొత్త కోడలు అందంట, నా నాలుగు నాకు పెట్టు, నా కొర్రల చాట బయట పెట్టు అని. ఎందుకంటే ఆవిడ ఇంటి నుంచి కొంతమంది చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ సొంత కుటుంబంలో వాళ్ళ ముందులే ఏం తిడదాంలే అని చిన్నగా పని చెబుతుంటే ఆవిడకి అది వినిపించుకోవటానికి కుదరలేదు. ఆవిడకి పెట్టాల్సిన 4 తిట్లు బయట పెట్టి ఆవిడ చేయాల్సిన పనిని చూపెట్టాల్సిన అవసరం ఉంది. అది కొడాలి నాని ఈ రోజున ఖచ్చితంగా చూపించాడు. ఆయనకి పెట్టాల్సిన 4 పెట్టి ఆయన్ని జైలుకు పంపిస్తే తప్ప ఆయన మళ్ళీ నోరు మూతపడేటట్టుగా లేదు. ఇటీవలే మరి బీజేపీ నార్త్ ఇండియన్ మహారాష్ట్రకు సంబంధించిన ఒక నాయకుడితోటి ఈయన ఇంట్లోనూ తిరుపతి వెళ్ళి మరి హల్చల్ చేసింది. మరి ఏమన్నా కొత్తగా ఉత్సాహం ఏమన్నా తెచ్చిపెట్టిందేమో. నాకు బీజేపీ నాయకులతోటే దగ్గర సంబంధాలు ఉన్నాయండి, నన్ను ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు అనే ఒక ధైర్యం వచ్చుండొచ్చు. అందుకని నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమన్వయకర్తల మీటింగ్కి అటెండ్ అవుతూ ఆయన బయట ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఈ 2 సంవత్సరాల్లో, సూపర్ 6ని సూపర్ 0 చేశాడు, దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడటం లేదు. ఇక ఈయన చేస్తున్నారు ఏంటి అంటే 2 పనులు చేస్తున్నాడు ఈయన కానీ లోకేష్ కానీ, ఆ 2 పనులే చేస్తున్నారంట. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఏమన్నా మోడీ వచ్చినప్పుడు, మోడీ ఎదురు పడినప్పుడు వంగి వంగి నమస్కారాలు పెట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ కనపడంగానే ఆంతను కూర్చోవటం, ఈ 2 తప్ప ఏం చేశాడు చెప్పండి అని అంటే, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన మొట్టమొదటిగా సీఎం అయిన సమయంలో నరేంద్ర మోడీ కూడా ఇలాగనే ఢిల్లీ నుంచి వస్తే తూక్కుమంటే కాళ్ళ మీద పడిపోయాడు. వద్దురా బాబు అని లేపి నుంచో పెడుతున్నా కూడా మళ్ళీ కాళ్ళ మీద పడిపోతున్నాడు. ఆ రోజున పెద్ద ఇష్యూ అయింది అది. దాని గురించి చర్చ కూడా చాలా జరిగింది. ఏంటయ్యా అంటే వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు కొంచెం బీజేపీకి వ్యతిరేకంగాను మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన కారణానికి జగన్మోహన్ రెడ్డిని చేరదీసి పెట్టారు. ఆ రోజున వాళ్ళకి బాహాటంగా ఏమంత అండర్స్టాండింగ్ లేకపోయినా ఇంటర్నల్గా చాలా ఉంది. ఆ విషయంలోనే మరి మోడీకి జగన్ ఇంకా దత్తపుత్రుడు లాగానే ఉన్నాడు అని గతంలో నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడింది. అలాంటి ఆ దత్తపుత్రుడు ఇప్పుడు మోడీకి మీద కాళ్ళ మీద పడితే ఏం అని సర్దుపుచ్చుకుంటాడేమో తెలియదు కొడాలి నాని. మరి ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి? వంగి వంగి నమస్కారాల తర్వాత సంగతి, ఆంతున పాదాభివందనమే చేయిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి. దాని గురించి ఏం మాట్లాడతావు? మరి మిగతా వాళ్ళందరూ అలాగనే చేస్తున్నారా? మరి ఈయన మొట్టమొదటిగా సీఎం అయ్యాడు కాబట్టి అందుకని చేశాడు అని అనుకుంటే, మరి విజయ్ అలా ఏం చేయట్లేదే, హోందాగా మోడీ పక్కన చేరేసుకొని కూర్చున్నాడు, ఆంతని కాళ్ళ మీద ఏం పడలేదు. కాకపోతే ఇక్కడ ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు మోడీ కన్నా వయసులో పెద్దవాడైనా మరి ఇలా ఎందుకు నమస్కారం చేయాలి అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం చేస్తాడు కొడాలి నాని. అదే ప్రశ్న కూడా ప్రశ్నించాడు కూడా. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవాడైనా కూడా మరి ఆయన ఉన్న పోస్ట్కి మర్యాద ఇచ్చి మరి అలాగా నమస్కారం చేసి ఉంటాడు. లేదు కాదంటే కొడాలి నానిలాగా నోటుకొచ్చిన అమ్మనా బుత్తులు తిట్టేయాలా? మరి వయస్సులో చాలా చిన్నవాడు కొడాలి నాని. ఏ పార్టీలో ఉండి ఏ అధినాయకుడు బీఫామ్ ఇస్తే తీసుకొని నమస్కారాలు చేసి పోటీ చేసి వచ్చాడో అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఎదురుపడినా కూడా నోటుకొచ్చిన బూతులు వాడేంటి వీడేంటి లేకపోతే ఈ లోకేష్ని పప్పు గిప్పు ఎంత మాటలు మాట్లాడాడు. పెద్దవాడని చూడలేదు, చిన్నవాడని చూడలేదు. కాకపోతే ఈ ధైర్యం అంతా ఏమిటి అని అంటే, నన్ను అరెస్ట్ చెయ్యదు ఈ కూటమి ప్రభుత్వం,
అయినా ఒకవేళ అరెస్ట్ చేసినా ఏమవుతుంది, 4 రోజులు జైల్లో ఉంటాం, బయటకు వస్తామని. కాకపోతే ఈయన మరి గతంలో ఏదో ఈయన గుండె సమస్యలతోటి బాధపడుతున్నప్పుడు బాంబే వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకున్నాడు కదా అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో నిమ్మకి నీరెత్తినట్టుగా కొంచెం చూస్తా ఊరుకుంది. అది పెద్ద ధైర్యం తెచ్చిపెట్టింది. కాకపోతే ఇప్పుడు వైసీపీ నాయకులు అందరిలోనూ బయలుదేరింది ఒకటి ఏమిటంటే, ఎవరైతే జైలుకి వెళ్ళి వస్తారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దగ్గర విపరీతమైన గౌరవ మర్యాదలు ఉంటాయి, అందుకని వాళ్ళు కూడా జైలుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఈ గుండె చికిత్స చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కారుకి ఆయన లోపల సీట్లో కూర్చొని ఉంటే ఈయన కారు బయట డోర్లు పట్టుకొని వేళ్లాడుతూ బాడీ గార్డ్ లాగా వెళ్తాడండి. అదే అదునుగా చూసుకొని మరి వీళ్ళందరూ ఇలా రెచ్చిపోవటానికి కారణం. ఎవరికి పెట్టాల్సింది వాళ్ళకి పెట్టి తీరాల్సిందే. అలా పెట్టకపోతే ఇలాంటి మాటలు వస్తాయి. చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు సూపర్ 0 చేశాడు. ఇదే పాయింట్ తీసుకుంటే సూపర్ 6 హామీల్లో ఎన్ని అమలయ్యాయి? దాని మీదనే మరి వైసీపీ మళ్ళీ కౌంటర్లు కూడా వేయటం మొదలుపెట్టింది కదా. అందులో ఇచ్చిందే మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చాడా లేదా అంటే ఒకటి ఉంది, ఈయన చెప్పిన 0 ఏం లేదు అక్కడ. మిగతావన్నీ కూడా చిన్నగా ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒకటొకటి పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడే మరి కొత్త పెన్షన్లు ఇవ్వటానికి కూడా కూటమి ప్రభుత్వం ఒక 15 లక్షల కొత్త పెన్షన్లకి ఆస్కారం తీసుకొచ్చే విధంగా కనపడతా ఉంది. వీటన్నిటినీ అసలు ఏ సంక్షేమ పథకాలనైతే జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని బట్టలు నొక్కుతున్నా నేను అనే బటన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నాడు, అలాంటి సంక్షేమ పథకాలే ఆయన ఏం కాపాడలేకపోయినాయి. ఎందుకు అనంటే వాళ్ళు చేసిన అరాచకం కానీ వాళ్ళు చేసిన దాష్టికం కానీ అలాంటిది. అందులో ఈ కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు నోటుకొచ్చిన బూతులు తిట్టి అంబటి రాంబాబు జైలు దాకా వెళ్ళొచ్చిన తర్వాత ఏమైంది, ఈరోజు గుంటూరులో ఆయన కింద వైసీపీ నాయకులే మంట పెడుతున్నారు. ఆ మంటను తట్టుకోలేక నానా హంగామా గగ్గోలు పడుతున్నాడు అంబటి రాంబాబు. మరొక వైపు వల్లభనేని వంశీ మీ సహచరుడు, అతనికి అసలు ఏంటి పరిస్థితి అని పూర్తిగా అర్థం అయిపోవటం మూలానే కదా మావిగన్ మెంటలోడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇంటర్నల్గా కామెంట్స్ చేసుకుంటున్నాడు, బయటికి బాహాటంగా చెప్పకపోయినప్పటికీ. ఏమైనా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకొక వైపు ఓడిపోతామేమో అని భయం పడుతున్నాడు. గతంలో మరి కూటమి గెలిచిందంటే అది కూటమి విజయం కాదు, ఈవీఎంల మ్యానిపులేషన్ అని చెప్పుకొని దాన్ని మళ్ళీ చక్కగా సైడ్కి చేసేసారు. ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్ మీద పడి మరి ఓట్లన్నీ తీసేస్తారు మనవి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనే అయ్యేటట్టుగా ఉన్నాను. ఈ పరిస్థితిని మీరే ఎట్నో కొట్ట గట్టెక్కించాలని నానా హంగామా గొడవ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకో పక్కన కొడాలి నాని లాంటి వాళ్ళు ఇలా బయలుదేరితే జగన్కున్న పరువు కాస్త పోయేటట్టుంది. ఆ వచ్చే 4 ఓట్లను కూడా వీళ్ళు రానిచ్చేటట్టుగా ఏం కనపడటంలా. కానీ కొడాలి నానికి కూడా జైలు టైం ఆసన్నమైందేమో అని అనుమానాలు అయితే అందరిలోనూ రావటం మొదలుపెట్టాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.